ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీకందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ ని బట్టి, మీరు పంపిస్తున్న SMS లను బట్టి, అలాగే మీరు తెలియజేస్తున్న మీ ప్రతి స్పందనను బట్టి వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని, వాక్యము విన్న తర్వాత మీరు చేసుకున్న ఆయా తీర్మానాలు మీరు తెలియజేస్తున్నప్పుడు మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రియులారా, ఎంతో కష్టముతో ఇటువంటి టీవీ కార్యక్రమం ద్వారా మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించినప్పుడు మాకు సంతోషాన్ని కలిగించేవి ఏమిటి అంటే మీరు తెలియజేసే సాక్ష్యాలు. ప్రియులారా, గతించిన కార్యక్రమంలో ఒక సహోదరుడు ఆ కార్యక్రమం చూసి దేవుని సేవకై తను చేసుకున్న ఆ తీర్మానాన్ని బట్టి మేమెంతగానో సంతోషించాం, దేవుని నామాన్ని ఎంతో స్తుతించాం. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మీ జీవితంలో అది క్రియ జరిగించాలి. మీరు వాక్యం వినటం మాత్రమే కాదు, వాక్యానుసారముగా మీరు ప్రవర్తించటం నేర్చుకోవాలి. విన్న వాక్యం మీ జీవితంలో మీరు అన్వయించుకోవాలి. అప్పుడు అది ఎంతో సంతోషాన్ని మాకు కలిగిస్తుంది, మీ జీవితంలో అది ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రియులారా, ఈ కార్యక్రమానికి కొంతమంది దేవుని బిడ్డలు వారికి తోచిన రీతిలో ధన సహాయాన్ని అందిస్తున్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి కూడా ఇటువంటి శ్రేష్టమైన పరిచర్యలో విత్తబడుతుంది. అలాగే ఒక కార్యక్రమం చూసిన ఒక సహోదరి మాకు ఫోన్ చేసి చెప్పారు, తన రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. దేవుడు ఈ కార్యక్రమం చూడమని ఆ సహోదరితో మాట్లాడటం, ఆ సహోదరి ఆ టయానికి టీవీలో ఆ కార్యక్రమం పెట్టడం, వెంటనే ఆ కార్యక్రమంలో ఆత్మహత్య చేసుకున్న ఏ వ్యక్తి అయినా నిత్య నరకాగ్నికి వెళ్లిపోతాడు, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, నీ సమస్యలు ఇవాళ కాకపోతే రేపు దేవుడు తీరుస్తాడు, కానీ నువ్వు ఆత్మహత్య చేసుకుని నరకానికి వెళితే అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఈ భూలోకంలో నువ్వు అనుభవించే శ్రమల కంటే మరి ఎక్కువ శ్రమలు నిత్య నరకంలో ఉన్నాయి, నిత్య నరకాగ్నికి వెళ్లొద్దు అని చెప్పబడిన ఆ వాక్యం ద్వారా ఆ సహోదరి వెంటనే ప్రియులారా తన తీర్మానాన్ని మార్చుకుంది, ఆమె బ్రతికింది. అవును ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు ఇటువంటి కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ కార్యక్రమం విశ్వాసంతో చూడండి, దేవుడు మీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా జరిగించగలుగుతారు. ఈ కార్యక్రమం ద్వారా దేవుని స్వరం మీ వద్దకు తేవటమే మా ప్రాముఖ్యమైన ఉద్దేశ్యమైనది. దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నేటి మన ధ్యానము కొరకు నేనెన్నుకున్న దేవుని యొక్క వాక్య భాగం మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వారిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిల్లాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయెను. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయన మామూలు మనిషిగా మనవలే ఆయన కూడా ఒక భక్తి జీవితాన్ని జీవించారు. ఆయన కూడా ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. ఆయన ఆత్మలో శక్తి కలిగి ఉన్నారు. దేవుని బిడ్డ ఆత్మీయంగా ఎంతగా ఎదగవచ్చునో, ఏ స్థానానికి మనం ఆత్మీయంగా ఎదగవచ్చునో యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరికరంగా అనేక విషయాల్లో ఆయన అలాగూ ఎదిగి చూపించారు. ఆయన చేసిన ప్రార్థన మనకు మాదిరికరం, ఆయన జీవితం మనకు మాదిరికరం, ఆయన మాట్లాడిన విధానం మనకు మాదిరికరం. ఆయన జగడమాడడు, కేకలు వేయడు అని ఆయన గురించి చెప్పబడిన ఆయన ప్రవర్తన మనకు మాదిరికరం. అలాగే ఆయన యొక్క ప్రతి అడుగు జాడలు కూడా మన కొరకు మనకు మాదిరిగా ఉండుటకే ఆయన అలాగూ జీవించాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ వాక్యంలో
ఒకరోజు యేసు క్రీస్తు ప్రభు వారు కపెర్నహూము అనే పట్టణానికి, అక్కడ ఉన్న ఒక సమాజ మందిరానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ సమాజ మందిరములోనికి వెళ్ళగానే అక్కడ జరుగుతున్న ఒక కార్యం ఏంటి అంటే, ఆ సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తికి అపవిత్రాత్మ పట్టిందని అక్కడ ఎవరికీ తెలియదు. చాలా కాలం నుంచి ప్రార్థనకు వస్తున్నాడు, వెళ్తున్నాడు. కానీ తనలో ఉన్న అపవిత్రాత్మ తను గుర్తించాడో లేదో తెలియదు గాని తనలో ఉన్న అపవిత్రాత్మ ఆ వ్యక్తిలో ఉంది అనే సంగతి ఆ మందిరంలో ఉన్న వారిలో ఎవరికి తెలియదు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ మందిరంలోనికి వచ్చారో ఈ అపవిత్రాత్మ ఇక అక్కడ ఉండలేకపోయింది, కేకలు వేయటం ప్రారంభించిందంట. ఆ అపవిత్రాత్మ వేస్తున్న మొట్టమొదటి కేక నజరేయుడవగు యేసు అని అపవిత్రాత్మ కేకలు వేస్తుంది ప్రియులారా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని చూసి ఆ దయ్యం అంతగా కేక వేస్తుంది అంటే, యేసయ్యలో ఒక ప్రత్యేకత ఉంది. యేసయ్యలో సంథింగ్ స్పెషల్ అపవిత్రాత్మకు తెలిసింది. ఏమిటి అది అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడుతుంది, ఆయన భూలోకంలో పుట్టిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే సాతాను క్రియలన్నీ లయపరచటానికి. అప్పటి వరకు అపవిత్రాత్మ ఈ వ్యక్తిని అపవిత్రమైన కార్యాలు చేయడానికి ప్రేరేపించింది, అపవిత్రమైన జీవితం జీవించడానికి నడిపించింది. ఈయన జీవితం అపవిత్రతలోనే కొనసాగుతుంది. ఈయన తలంపుల్లో అపవిత్రత ఉంది, ఈయన క్రియల్లో అపవిత్రత ఉంది, ఈయన జీవితంలో అపవిత్రత ఉంది. ఆ అపవిత్రాత్మ పట్టిన ఆ వ్యక్తి అపవిత్ర జీవితంలో ఉన్నాడు, కానీ దాని నుంచి తను బయటికి రాలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ చూశాడో ఈ వ్యక్తిలో ఉన్న దయ్యం కేకలు వేయటం ప్రారంభించింది. నజరేయుడవగు యేసు అని కేక వేస్తూ, నీవెవరో నాకు తెలుసు అని ఆ దయ్యం అక్కడ మాట్లాడుతూ ఉంటదండి. మాతో నీకేమి, మమ్మ నశింప చేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను అని ఒక దయ్యం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మా దేవుడని చెప్పుకుంటున్న నీవు, అనేక సంవత్సరాల నుండి ప్రార్థనకు వెళుతున్న నీవు, ఎంతో దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు, యేసు ఎవరో తెలుసుకొనగలిగినావా? యేసు ఎవరో దయ్యములు తెలుసుకొని అవి కేకలు వేస్తున్నాయి. ఆయన ఎవరు అంటే ఆయన దేవుని పరిశుద్ధుడు అని అక్కడ దయ్యం చెప్తుంది. పరిశుద్ధుడు అంటే అర్థం ఆయనలో ఏ పాపము లేదు అని ఒక దయ్యం చెప్పగలుగుతుంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు అంత పరిశుద్ధ జీవితం ఈ భూలోకంలో జీవించాడండి. ఆయన 33.5 సంవత్సరాల పాటు ఈ భూలోకంలో జీవించారు. 30 సంవత్సరాలకి ఆయన సేవ ప్రారంభించారు. నట్టనడి యవ్వన ప్రాయములో ఆయన శిలువ బలియాగం చేశారు. అప్పటి వరకు ఆయన జీవించిన జీవితంలో ఆయనలో ఏ పాపము లేదండి, ఏ మచ్చ లేని వాడిగా పరిశుద్ధుడిగా ఆయన ఉన్నాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని లోకానికి ఒక సవాలుకరముగా మాట్లాడిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువారండి. చరిత్రలో ఇప్పటి వరకు ఎంతో మంది మహామహా వ్యక్తులు పుట్టారు, మరణించారు, కానీ ఈ మాట చెప్పిన వ్యక్తులు భూమి మీద ఇప్పటి వరకు ఎవరు లేరు. ఆయన చెప్తున్నారు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని లోకమంతటి ముందు ఆయన ఒక ప్రశ్న వేశారు. ఎవరు కూడా ఆయనలో నీలో ఈ లోపం ఉంది అని చెప్పలేకపోయారని. ఆయన మాటల్లో తప్పులు పట్టుకోవాలని, ఆయన క్రియల్లో తప్పులు పట్టుకోవాలని ఆయన జీవించిన దినాల్లో ఆయన అనేక మంది వెంటాడారట. కానీ ఆయనలో ఏ లోపం పట్టుకోలేకపోయారండి. ప్రియులారా, క్రైస్తవ భక్తి అంటే ఇదే ప్రియులారా. యేసు ప్రభుని నమ్ముకున్నాం, మనం కూడా ప్రార్థనకి వెళుతున్నాం, మనం కూడా వాక్యం చదువుకుంటున్నామంటే మనం ఏమి నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారి జీవితం నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? ఈ రోజున ఒక క్రైస్తవుడని చెప్పుకునే వ్యక్తి ఈ మాట చెప్పగలిగి ఉండాలండి. అటువంటి పరిశుద్ధ జీవితంలోనికి మనం ఎందుకు రాకూడదు? చాలా మంది అంటూ ఉంటారు, భూలోకంలో నీతిమంతులు ఎవరున్నారండి, పాపం చేయని వాళ్ళు ఎవరున్నారండి అంటారు. అంటే పాపము చేయకుండా ఉండే జీవితం ఏంటో నీకు తెలుసు, మరి నువ్వెందుకు అలా జీవించకూడదు? అంత పరిశుద్ధంగా నువ్వెందుకు జీవించకూడదు? మేము మారు మనసు పొందిన దినాల్లో ప్రియులారా, ఎవరికైనా ఒక వ్యక్తికి మేము సువార్త ప్రకటించేటప్పుడు యేసు ప్రభుని నమ్ముకోండి బ్రదర్ అని చెప్పేటప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ప్రార్థనకి వెళ్లే వాళ్ళలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారండి? ప్రార్థనకి వెళుతూ పాపం చేసే వాళ్ళని నేను ఎంతమందిని చూపిస్తానన్నారు. నేనన్నాను, అన్ని గుళ్ళకు వెళ్లే వాళ్ళలో కూడా పాపాత్ములు ఉన్నారు. అలాగని ఆ గుడికి వెళ్ళటం ఎవరు మానలేదే.
యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్లు ఉన్నారు. మీరు చెడ్డవాళ్లను చూసి చెడిపోతున్నారు. మంచి వాళ్ళను చూడటం ప్రారంభించండి. నీతిమంతులు అస్సలు లేరని మీరు చెప్పగలరా అన్నాను. ఉండొచ్చండి ఎక్కడన్నా ఒకళ్ళు అన్నారు. నేనన్నాను ఖచ్చితంగా నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు లేకపోతే ఈ భూలోకం ఇలా ఉండదు. దేవుని ఉగ్రతలో ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేది. నీతిమంతులు ఉన్నారు, వారు లోకానికి కనబడరు, కానీ పరిశుద్ధ జీవితం జీవించేవారు ఉన్నారు. అవును ప్రియులారా, యేసును పోలి బ్రతికే విశ్వాసులు ఎంతో మంది ఉన్నారండి. కొంతమంది దేవుని బిడ్డల్లో ప్రియులారా, వారిలో ఉన్న పరిశుద్ధత, వారికి వారు చేసుకునే ఆ తీర్మానాలు, వారు చేసే త్యాగం, వారి సమర్పణ జీవితం నేను చాలా మంది దేవుని బిడ్డల్లో నేను చూశాను ప్రియులారా. అవును, నమ్మకస్తులు ఉన్నారు భూలోకంలో, నీతిమంతులు ఉన్నారు. ఒకవేళ భూమి మీద ఎవరు నీతిమంతులు లేరని నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుని నువ్వు తప్పు మార్గంలో వెళుతున్నావు. నువ్వు నీతి మార్గాన్ని వెతికినట్లయితే, యేసు ప్రభు నడిచిన మార్గంలో నడవాలని నువ్వు కోరుకున్నట్లయితే, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని కోరుకుంటే యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకో, దేవుని యొక్క వాక్యాన్ని నీ ముందు పెట్టుకో, వాక్యానుసారముగా నడుచుకోవటం ప్రారంభించు. నీలో కూడా పాపం అనేది ఇక ఉండదు. యేసు ప్రభుని చూసి దయ్యాలు చెప్తున్నాయి, ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నాయి. యేసు ప్రభుని చూసి నీలో ఈ పాపం ఉందని ఏ మనిషి చెప్పలేకపోయాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే ఇదేనండి. యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మన కొరకు మాదిరికరంగా అలా జీవించాడు. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా జీవించడం ప్రారంభిస్తే ఆ వ్యక్తిని చూసి దయ్యాలు కేకలు వేస్తాయండి. ఈ రోజున ప్రియులారా, దేవుని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, దేవుని సేవకులు ఎంతో మంది ఉన్నారు, కానీ దయ్యములు ఒక వ్యక్తిని చూసి కేకలు వేసే భక్తి, ఆ శక్తి ఎంతమందిలో ఉందండి ఈ రోజున? పైకి భక్తి కలిగిన వారుగా చాలా మంది ఉన్నారు, లోపల శక్తి లేని వారిగా ఉన్నారు. ప్రియుల, ప్రార్థనకి వెళుతున్నారు, పాపములో బ్రతుకుతున్నారు. ప్రార్థనే అంటున్నారు, పాపమే అంటున్నారు. వాక్యం వింటున్నారు, వాక్యం చెప్తున్నారు, వాక్యానుసారమైన జీవితం వారి జీవితంలో లేదు. ఇటువంటి వేషధారణ ఈ రోజున క్రైస్తవుల్లో చాలా మందిలో ఉంది. అయితే ప్రియులారా, ఇటువంటి రీతిలో ఉన్న మీకందరికీ నేను తెలియజేస్తున్న ఒక వర్తమానం ఏంటి అంటే, ప్రభు మనల్ని చూస్తున్నాడు, ఆ భయముతో మనం బ్రతకాలి. ఒక రోజున దేవుని న్యాయ సింహాసనం ముందు మనం నిలబడాలి. దేవునికి మన జీవితాన్ని గురించి లెక్క అప్పగించాలి. యేసు క్రీస్తు ప్రభు వలె మనం పరిశుద్ధ జీవితం జీవించగలిగితే మనం ఆ తీర్పు నుండి తప్పించుకోగలుగుతాం. కాబట్టి ప్రియులారా, యేసు వలె జీవిద్దామండి. మనకు మాదిరి యేసు క్రీస్తు. ఏ దైవజనుడు కాదు ప్రియులారా, ఏ మానవుడు కాదు. మానవుల్లో లోపాలు ఉండొచ్చు, యేసులో ఏ లోపం లేదు. నీ గురి యేసును పెట్టుకో, నువ్వు యేసును చూడు, యేసు వలె జీవించడానికి ప్రారంభించు. ఎందుకు క్రీస్తు వలె మనం ఉండకూడదు? అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత సవాలుకరమైన వాక్యం ప్రియులారా. భక్తి చేస్తే ఎలాంటి భక్తి చేయాలండి? ఏదో నామకార్థంగా చేసే భక్తి అది చచ్చిన భక్తి అంటాను నేను. అది నీకు ఎందుకు పనికిరాదు, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగానూ ఉండలేవు. అబ్రహాము వలె మనం భక్తి చేస్తే, అబ్రహాము దీవించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. విశ్వాసులకు తండ్రి అని పిలిపించుకునే మెట్టులోనికి అబ్రహాం వెళ్ళాడు. ప్రియులరా, యేసు వలె మనం ఎందుకు జీవించకూడదు? యేసు వలె మన ప్రవర్తన ఎందుకు మనం మార్చుకోకూడదు? ఈ రోజు నుంచి మనం అటువంటి భక్తిలోనికి వద్దామా? దేవుని యొక్క వాక్యానుసారంగా నేను ఎందుకు బ్రతకకూడదు అని ప్రతి క్రైస్తవుడు తీర్మానం చేసుకునే మెట్టులోకి రావాలి. ప్రియులరా, మహాత్మా గాంధీ గారు ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు. ఆయన చాలా విషయాలు వాక్యంలో నుండి నేర్చుకున్నాడు. ఆఖరిగా ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఈ భారతదేశంలో క్రైస్తవుడైన వ్యక్తి వాక్యం చెప్పినట్టుగా గాని నడుచుకుంటే ఈ భారతదేశంలో ఇంకా మరొక మతం గాని మరొక వ్యక్తి గాని ఎవరు ఉండరు, అందరూ క్రైస్తవులైపోగలుగుతారు. అంత శక్తి దేవుని యొక్క వాక్యంలో ఉంది. యేసు ప్రభు నడిచిన మార్గం అంత అద్భుతమైన మార్గమని ఆయన ఒప్పుకున్నాడు. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవుడుగా ఉండట్లేదు. నేతి బీరకాయ లాగా ఈ రోజున క్రైస్తవ భక్తి ఉంది. ప్రియులారా, ఇటువంటి నామకార్థ స్థితిలో నుండి, ఇటువంటి నామకార్థ భక్తిలో నుండి మనం బయటకు వద్దామండి. మన తరములో శక్తి కలిగిన వారుగా మనం జీవిద్దామండి. యేసు వలె మనం ఎందుకు బ్రతకూడదు? ఈ సవాలు మన ముందు పెట్టుకుందాం. యేసు వలె నేను ఎందుకు జీవించకూడదు? యేసు క్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏంటి? అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవ జీవితాన్ని గురించి ఒక ప్రాముఖ్యమైన మాట వ్రాయబడింది. అక్కడ దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను.
అని అక్కడ మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని చూసి దయ్యాలు కేకలు వేయటానికి గల కారణం ఏంటి అంటే ఆయనలో అభిషేకం ఉంది, ఆయనలో దైవిక శక్తి ఉంది. ఆయన చేసిన భక్తి, ఆయన చేసిన ప్రార్థన, ఆయన జీవించిన జీవితం శక్తితో కూడుకున్నదండి. అది నామకార్థమైంది కాదు. మనుషులు ఎదుట ఒక రకంగా, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఒక రకంగా, వెనకాల ఒక రకంగా అలాంటి బ్రతుకు కాదు ప్రియులారా. అది వేషధారణ, అది నటన. ఈ రోజున చాలా మంది భక్తుల యొక్క భక్తి నటనగా మారిపోయింది. చర్చిలో ఒక రకంగా ఉంటారు, ఇంటికాడ ఒక రకంగా ఉంటారు. చర్చిలో ఒక రకంగా ఉంటారు, ఆఫీసులో మరొక రకంగా ఉంటారు. చర్చిలో ఏమో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే చాలా మంది వారి ఆఫీసులో అటువంటి వాక్యానుసారమైన జీవితంలో జీవించకుండా ఉండేవాళ్ళు, లంచగొండులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియుడా, నువ్వు దేవుని ప్రతినిధివి. నువ్వు దేవుని నమ్ముకున్న కాడ నుంచి నువ్వు యేసుక్రీస్తు ప్రభు బిడ్డవని ప్రభు చూస్తున్నాడు. ఆయన బిడ్డగా జీవించే నీవు ఆయన వలె జీవించాలని ఆయన కోరుతున్నాడు. నువ్వు ఆయన బిడ్డగా జీవిస్తూ ఆయన వలె ఉండలేకపోతే దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతున్నాడు. దేవుని నామానికి అవమానం తెచ్చే వ్యక్తివి నీవే అవుతున్నావు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వెందుకు పిలువబడ్డావో తెలిసిన, అసలు నిన్నెందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ రక్షణ మార్గంలోనికి పిలిచాడో తెలిసిన, నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. దాన్ని దేవుడు నెరవేర్చుకోవాలనే నిన్ను ఈ మార్గంలో పెట్టాడు. మనకంటే ధనవంతులు, మనకంటే విద్య కలిగిన వారు, మనకంటే యోగ్యులైన వారు చాలా మందికి ఇంకా ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియలేదు. ఈ వాక్యం ప్రకటించబడలేదు. దేవుని యొక్క వాక్యం ఎవరికి వచ్చింది? దేవుడు ప్రేమించిన వారికి వచ్చింది. ధర్మశాస్త్రం ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది, దేవుని బిడ్డలకు వచ్చింది. ఈ రోజున దేవుని యొక్క వాక్యం నువ్వు వింటున్నావు అంటే కారణం యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను మలచాలి అనుకున్న పాత్రగా మలవటానికి ఇష్టపడండి. ఆయన పరమ కుమారి, మనం మట్టి వంటి వారం. మనం ఆయన చేతులోనికి వెళదాం, ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయబడినిద్దాం. అప్పుడు మనల్ని రాజుల గృహంలో దేవుడు పెడతాడు. ప్రియులారా, మనం ఏం చేస్తున్నామంటే కొంచెం దేవుడు చేయగానే ఆ సారె మీద నుండి మనం దిగిపోతున్నాం. ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనమైన పాత్రలుగా మారిపోతున్నారు అటువంటి వారు. ప్రియుడా, ఒకవేళ నీ జీవితంలో అలా ఉన్నావా? యేసు లేకపోతే నీ జీవితం శూన్యం, నిష్ప్రయోజనం. వెలుగు లేని జీవితం చీకటి బ్రతుకు. యేసయ్య వెలుగండి. యేసయ్య ఉంటే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. యేసయ్య లేకపోతే ఆ బ్రతుకు శాపమే. యేసు లేకపోతే ఆ కుటుంబం శాపమే. పరిశుద్ధత లేకపోతే ఆ వ్యక్తి జీవితం శపించబడిన జీవితం. ఆ వ్యక్తి శపించబడటమే కాదు, ఆయన అనేక మందిని చెడగొడతాడు. బైబిల్ చెప్తోంది, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెడగొట్టునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీ భక్తి ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నీ భక్తి శక్తి కలిగినదిగా ఉందా? యేసుక్రీస్తు ప్రభు దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. మానవుడిగా ఆయన అటువంటివి పొందుకున్నాడు. ప్రియులారా, ఆయన ప్రార్థనా జీవితం, ఆయన ఉపవాసంతో ఉన్న జీవితం, ఆయన సాక్ష్య జీవితం ఎంత అద్భుతమైందండి. ఈ రోజున మనం ఎలాంటి భక్తి చేస్తున్నామండి? ఏదండి ఆ భక్తి ఈ రోజున మనలో? ఈ రోజున సంఘము కూడా ఎలా మారిపోయిందంటే నామకార్థంగా మారిపోయింది. ఆది కాలంలో సంఘం ప్రార్థన చేస్తుంటే భూకంపం వచ్చిందండి. ఆది కాలంలో సంఘము జోలికి రావాలంటే రాజులు వణికారండి. కానీ ఈ రోజున ఏదండి ఆ శక్తి? కారణం ఏంటి అంటే క్రైస్తవుడుగా ఉండట్లేదు, అందుకే శక్తి లేదు. వేషధారణ సంఘంలోనికి వచ్చేసింది, నటన వచ్చేసింది. ఆదివారం ఆరాధన జరుగుతుంది, ఎంతమంది వాక్యం చేత గుచ్చబడుతున్నారండి? ఎంతమంది వాక్యాన్ని వారి జీవితంలో తీసుకుంటున్నారండి? ఎంతమంది ఆ వాక్యానుసారంగా నడుచుకుంటున్నారండి? వాక్యం వింటున్నారు, బయటకు వస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని కుటుంబాలను దర్శించినప్పుడు వాళ్ళు నేను అడిగాను, పోయిన ఆదివారం మీరు చర్చికి వెళ్లారా అని అడిగితే వెళ్ళాము అని చెప్పిన వ్యక్తిని నేను అడిగాను, ఏం వాక్యం చెప్పారు పాస్టర్ గారు పోయిన ఆదివారం? చాలా మంది చెప్పలేకపోతున్నారండి. ఆదివారం చెప్పిన వాక్యం నీకు 2-3 రోజులే గుర్తు లేకపోతే నీ జీవితంలో ఆ వాక్యం నిష్ప్రయోజనమైంది తెలుసా? వాక్యం విత్తబడింది గాని సాతానా విత్తనాన్ని ఎత్తుకుని పోతున్నాడు. ఎలా జీవిస్తున్నావు నువ్వు? మోసపోతున్నావా? నీ శక్తినంతా పోగొట్టుకుంటున్నావా? నీ యొద్దకు వచ్చిన వాక్యంలోని శక్తి, ఆత్మ సంబంధమైన శక్తి నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉంటున్నావా? ఎలాంటి భక్తి నువ్వు చేస్తున్నావు? ఈ రోజున దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నేను హెచ్చరిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు? ప్రభు నుంచి నువ్వు ఎటువంటి భక్తిని, ఎటువంటి శక్తిని ఎదురు చూస్తున్నావు? దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను కూడా ఒక శక్తి కలిగిన వ్యక్తిగా చేయాలని. యేసుక్రీస్తు ప్రభువును తండ్రి పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచొచ్చు, సంచరించుచుండెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే దయ్యాలను వెళ్లగొడుతూ ఆయన జీవితాన్ని జీవించాడు.
ఈ రోజుల్లో చాలా మంది దేవుని సేవకులండి ఒక వ్యక్తి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయలేరండి. ఒక దయ్యం పట్టిన వ్యక్తిని పట్టుకోలేరు ప్రియులారా. కారణం ఏంటంటే వీరికి భయం, ధైర్యం లేదు. కారణం శక్తి లేదు అంటాను నేను. అభిషేకంతో నింపబడిన దైవజనుని చూస్తే దయ్యాలు వణుకుతాయి. ఈ రోజున అలా వణికించగలిగిన సేవకులు ఎంతమంది ఉన్నారు ప్రియులారా. కారణం ఏంటి అంటే ప్రార్థనలో పట్టుదల లేదు. మొదటి ప్రార్థనాత్మ కోల్పోయారు, మొదటి ఆసక్తి కోల్పోయారు, మొదట్లో ఉన్న పరిశుద్ధత కోల్పోయారు. కన్యకను నేను ఎలా చూస్తానని నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అనుకున్న దైవజనులు ఈ రోజున మోహపు చూపుల్లో ఉన్నారు. కన్యకను నేను ఎలా చూస్తాను అనుకున్న విశ్వాసులు మోహపు తలంపుల్లో ఉన్నారు. నీలో పాపం ఉంది అంటే దయ్యం నీలో ఉంది ప్రియుడా. నీలో చెడ్డ కార్యం ఉందంటే దయ్యం నీలో ఉంది. ఆ వ్యక్తి మందిరంలో ఉన్నాడు గాని ఆ వ్యక్తిలో ఉన్నది అపవిత్రాత్మ. నీలో ఏ ఆత్మ ఉంది? పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు పరిశుద్ధతలో నడుస్తావు. పాపపు సంబంధమైన తలంపులు నీలో ఉన్నాయా? శరీర ఇచ్ఛలు నీలో ఉన్నాయా? నీలో దయ్యం ఉంది, దాన్ని వెళ్ళగొట్టు, లేకపోతే ఆ దయ్యం నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది. జాగ్రత్త. యేసు పరిశుద్ధుడు, దయ్యం కేకేస్తుంది నీవు దేవుని పరిశుద్ధుడువు. ఎందుకు దయ్యం కేకేసింది అంటే ఆయనలో ఏ లోపం లేదు. మరణమే ఆయన్ని బంధించి ఉంచలేకపోయిందండి. మరణానికి కావాల్సింది పాపం. యేసులో ఏ పాపం లేదనే దానికి అదే రుజువు. అందుకే ఆయన మరణపు ముళ్ళును విరచి, పాపం దాన్ని విరచి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. చరిత్రలో అనేక మంది పెద్ద పెద్దోళ్ళు, అవతార పురుషులు అందరూ చచ్చిపోయారు. ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక పాపం ఉంది, లోపం ఉంది. అందుకే మరణం వాళ్ళందరినీ మింగేసింది, బంధించింది. యేసు ప్రభుని మరణం బంధించలేకపోయింది ప్రియులారా. కారణం ఏంటంటే ఆయన దేవుని పరిశుద్ధుడు. ఈ రోజున అటువంటి భక్తిలోనికి మనం వద్దామా? అటువంటి దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎలా జీవిస్తున్నామండి? గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నాం. గొప్ప భక్తి ఎందుకు చేయకూడదు? శక్తివంతమైన భక్తి ఎందుకు చేయకూడదు? సవాలుకరమైన భక్తి ఎందుకు చేయకూడదు? మోకాళ్ళ మీద ఎంతసేపు ప్రార్థన చేస్తారు మీరు? అసలు ప్రార్థన చేసే అలవాటు ఉందా? రోజులో 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నావే, అసలు ఏం భక్తి నీది? అసలు అది ఎందుకు పనికిరాని భక్తి? నన్ను అడిగితే నీకు భక్తి లేదు, నీకు దేవుని మీద ప్రేమ లేదు అంటాను. ఎందుకంటే మనం ప్రేమించే వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడతాంగా, వాళ్ళతో సమయం గడపాలని కోరుకుంటాంగా. మరి ఈ రోజు నువ్వు వాక్యం చదివావా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? మరి నువ్వు ఎలా పరిశుద్ధతలోనికి రాగలుగుతావు? దేవునితో స్నేహం చేస్తే దేవుని గుణాలు మనలోనికి వస్తాయండి. నువ్వు మనుషులను వెతుకుతున్నావు, మనుషుల సహవాసాన్ని కోరుకుంటున్నావు కాబట్టి వాళ్ళలో ఉన్న అలవాట్లన్నీ నీలోకి వస్తున్నాయి. ప్రియుడా, నీ స్నేహం ఎవరితో? దేవుడు నీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. అట్టి గొప్ప ఉన్నత భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావా? యేసు వలె జీవించే గొప్ప అవకాశాన్ని నువ్వెందుకు పోగొట్టుకుంటావు? యేసు వలె జీవించడానికి ఒక తీర్మానం చేయి. దేవుని కొరకు ఒక సవాలుకరమైన భక్తి చేయడానికి ఒక తీర్మానం చేయి. యేసు క్రీస్తు ప్రభువును చూసి దయ్యాలు కేకలు వేసినాయండి. పూర్వకాలంలో మా నాయనమ్మ, మా పితరులు వారు ప్రార్థనా జీవితం ఎలా ఉండేదంటే రాత్రి మోకరిస్తే తెల్లవారు లేసేవారట. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేవారు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితం వారి మాదిరిగా తీసుకుని అలాగూ ప్రార్థన చేసేవారట. ఆ రోజుల్లో విశ్వాసులు నడుస్తుంటే దయ్యాలు కేకలు వేసినాయి. మా భార్య వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారు. ఆవిడ ఉదయం 8 గంటలకు కూర్చుంటే సాయంత్రం 5 గంటల వరకు ప్రార్థనలో ఉండేవారట. ఆ రోజుల్లో అక్కడున్న దేవుని బిడ్డలందరూ ఒకరొకరు కలుసుకుని వారందరూ కలిసి ప్రార్థన చేసేవారు. వాళ్ళకి చదువు లేదు, వాక్యాన్ని ఇంతగా వివరించే వాళ్ళు లేరు. ఈ రోజుల్లో వాక్య జ్ఞానం పెరుగుతుంది కానీ వాక్యపు శక్తి ప్రజల్లోకి రావట్లా. జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. వాక్యం చాలా తెలుసు నీకు, ఎంత అనుసరించి నడుచుకుంటున్నావు. ఆ రోజుల్లో వాళ్ళకి చదువు లేదు కానీ వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. నా భార్య వాళ్ళ అమ్మమ్మ ఆవిడ బయలుదేరుతుంటే అమ్మో రాజ్యం వస్తుంది, మమ్మల్ని కాల్చివేస్తుంది, అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది కాబట్టి మేము ఉండలేమని దయ్యాలు కేకలు వేసి పారిపోయినాయి. ఒక మామూలు విశ్వాసి. ప్రియుడా, మరి నీ భక్తి ఎలాంటిది? దేవుని శక్తి ఉంది, వాస్తవం, నువ్వు పొందుకోగలవు. నువ్వు ఎక్కువ ప్రార్థన చేయి, ఎక్కువ వాక్యం చదువు. ప్రార్థన చేయకపోతే నువ్వు వాక్యం చదవలేవు. కొంతమంది అనుకుంటారు వాక్యం చదవాలంటే నాకు చదవబుద్ధి కావట్లేదని. నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి వాక్యం చదవలేవు. వాక్యం చదవకపోతే నువ్వు ప్రార్థన కాన్సన్ట్రేటెడ్ గా చేయలేవు. ప్రార్థన వాక్యం అనేవి రెండు కూడా రిలేటెడ్ ప్రియులారా. ప్రార్థనలో నుండి వాక్యము అనుభవంలోనికి వస్తావు, వాక్యములో నుండి ప్రార్థన అనుభవంలోనికి వస్తావు. ఏది నువ్వు తగ్గించడానికి వీల్లేదు, ఏది నువ్వు పోగొట్టుకోవడానికి వీల్లేదు. ప్రియుడా, ఇటువంటి భక్తి నువ్వు చేస్తున్నావు. సవాలుకరమైన మార్గం మన ముందుంది. మనం పోరాడుతున్నాం చీకటి శక్తులతో. గెలవాలని కోరుకుంటున్నావా? ఓడిపోవాలని కోరుకుంటున్నావా? అపవిత్రాత్మ బట్టినోడు మందిరంలో ఉన్నాడు. జాగ్రత్త. నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం వింటున్నాను అని అనుకుంటున్నావేమో. నీలో ఎటువంటి తలంపులు ఉన్నాయి? నీ మాటలు ఎలాంటివి?
నీ క్రియలు ఎలాంటివి, నీ ప్రవర్తన ఎలాంటిది. ప్రభు నిన్ను చూస్తున్నాడు, జాగ్రత్త. నీలో చెడుతనం ఉంటే అది ప్రభు నుంచి వచ్చేది కాదు, దయ్యము నుండి వచ్చేది. కాబట్టి ఇప్పుడే నిన్ను పశ్చాత్తాపడు, ప్రార్థన చేసుకో, ప్రభు చేతికి అప్పగించుకో. ప్రభు నీ ప్రతి అపవిత్రత నుండి విడిపిస్తాడు. ఆఖరికి దేవుడు నేను ఒక శక్తివంతమైన సాధనంగా వాడుకుంటాడు. ప్రియుడా, అనేక మంది యవనస్తులు మేము దేవుని చేత బలంగా వాడబడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. వారందరికీ నేను ఇచ్చే ఒక సలహా, రోజు 30 అధ్యాయాలు వాక్యం చదవండి. రోజు కనీసం 10 గంటల సేపు ప్రార్థన చేయండి. తద్వారా మీరు అటువంటి ఖచ్చితమైన ఛాలెంజ్కరమైన భక్తిని మీరు చేయగలుగుతారు. ఆ శక్తిని మీరు చూపించగలుగుతారు. దేవునితో ఎక్కువ సమయం గడిపే వాళ్లే లోకంలో దేవుని శక్తిని విడుదల చేయగలుగుతారు. కాబట్టి దేవుడు మీకు అటువంటి కృపని వాళ్ళని ఆయన కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితం మనకు మాదిరికరం. అలాగే మనం జీవిద్దామండి, సవాలుకరంగా ప్రభు కొరకు జీవిద్దాం. ఇప్పుడే అటువంటి తీర్మానం మీరు చేసుకున్నట్లయితే ఇప్పుడే నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రభువా, ఇప్పటి వరకు నామకార్థ భక్తి చేశాను, పైన భక్తి చేశాను, ఇక అలాంటి భక్తి కాదు, ఒక శక్తివంతమైన భక్తి ఇక నేను చేస్తాను. నీ కొరకు ఒక సవాలుకరంగా బ్రతుకుతాను. యేసు వలె నేనెందుకు బ్రతకను? అపోస్తలుడైన పౌలు బ్రతకగా నేనెందుకు బ్రతకలేను అని ఇప్పుడే మనం ప్రభుతో తీర్మానం చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను నేను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రభువా, శక్తివంతమైన భక్తి చేయడానికి కృప చూపించండి. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు అటువంటి అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. ప్రభువా, ఇర్మియా ఎముకల్లో మండిన అగ్ని ఈ బిడ్డలందరి ఎముకల్లో మీరు పెట్టండి నాయన. ప్రభువా, సంసోనును నీ కార్యాలు చేయడానికి రేపిన ఆత్మాభిషేకం ఇప్పుడు ఈ బిడ్డలోనికి పంపించండి. ప్రభువా, నా తండ్రి, యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించినప్పుడు ఎండిపోయిన ఎముకలు ఎలాగైతే జీవించినాయో అటువంటి జీవాత్మ ఇప్పుడే ఈ కార్యక్రమం ద్వారా ప్రవహించునుగాక. ప్రతి ఎండిపోయిన ఎముక లేచి నిలబడాలని ప్రార్థన చేస్తున్నాను ఆయన. తండ్రి, మా ముందు ఎంతరో భక్తులు శక్తివంతమైన భక్తి చేశారు. మేమేంటి ప్రభా, వ్యర్థులుగా మిగిలిపోతున్నాం. అయ్యా, మా భక్తిలో శక్తి లేదు ప్రభా. మా విధేయత ఒప్పుకుంటున్నామయ్యా, మా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నామయ్యా. క్షమించండి ప్రభా. మా దేశంలో ప్రభా ఇంతగా భయంకరమైన కార్యాలు జరగడానికి గల కారణం దేవుని బిడ్డలమైన మేము నమ్మకంగా లేనందు చేతనే కదా. అయ్యా, మా అవిధేయతను క్షమించండి, మా బిడ్డల యొక్క అవిధేయతను క్షమించండి ప్రభా. అయ్యా, పరిశుద్ధపరచండి, ప్రతి ఒక్కరిని శక్తివంతమైన వ్యక్తులుగా చేయండి. బలమైన ఆత్మాభిషేకాన్ని విడుదల చేయండి ప్రభా. ఈ రోజు మొదలుకొని ప్రభా, ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డ నీ వలే జీవించడానికి కృపదయ చేయండి. యేసును లోకమునకు సజీవుడని చూపించడానికి కృపదయ చేయండి. మీరు నిన్న నేడు రేపు మారని దేవుడుగా ఏకరీతిగా ఉన్నాడని ప్రభా ఒక సవాలుకరమైన భక్తి చేయడానికి మాకందరికీ కృప చూపించండి ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు అలాంటి కృపతో నింపి ఆశీర్వదించండి ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు, యేసు నామములో ఇప్పుడే నీ హస్తం వారి మీదకి దిగవచ్చును గాక. మీరు పొందిన గాయముల ద్వారా విడుదలైన స్వస్థత శక్తి యేసు నామములో నేను వీరిలో రిలీజ్ చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే మీరు వీరిని ముట్టండి, స్వస్థపరచండి. నిర్గమ 15:26 ప్రకారం యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక, అద్భుతం జరుగును గాక తండ్రి. ఎవ్రీ డయాబెటిక్ ప్రభా ఇప్పుడే నార్మల్ కి రావాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవ్రీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యేసు నామములో ఇప్పుడే బిడ్డలు విడిచి వెళ్ళాలని జ్ఞాపిస్తున్నాను తండ్రి. ఇప్పుడే బిడ్డలు ముట్టండి ప్రభా, స్వస్థపరచండి నాయన. దీర్ఘకాల వ్యాధులని యేసు నామములో ఇప్పుడే తొలగిపోతున్నందుకు స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలు మీరు ముట్టండి నాయన. సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి, కుటుంబ కలహాలన్నీ తొలగించండి ప్రభా. ఈ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వీరు నీ కొరకు ఒక సవాలుకరమైన సాక్షులుగా నిలబడటానికి కృప దయచేయండి. నీ కొరకు ప్రభా ప్రాణం పెట్టగలిగినటువంటి సమర్పణ కలిగిన వారుగా, అటువంటి భక్తి కలిగిన వారుగా ఈ బిడ్డలందరినీ మీరు చేయండి ప్రభా. మీరు ఆశీర్వదించి బలపరచమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని కొరకు రోషంగా జీవిద్దాం. ఒక్కరోజు బ్రతికినా యేసు వలె బ్రతకటానికి మనం ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే ప్రియులారా, 1 లేక 2 కార్యక్రమాలు మీరు స్పాన్సర్ చేయండి. ఇటువంటి శక్తివంతమైన సందేశాలు అనేక మందికి వినిపించబడి తద్వారా వారి జీవితంలో కూడా ఆత్మీయ మేలు పొందటానికి దేవుడు క్రియ చేయనట్లుగా మీ వంతు పాత్ర మీరు పోషించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు పొందిన మేలు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేకాగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్, పిన్ నంబర్ 522233.